హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడైతే మనకి ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా మంచి గ్రేవీతో ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే 1 kg చికెన్ అండి. ఒక పాత్ర అయితే పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసుకొని, అలాగే రుచికి సరిపడినంత కారం ఎంతైతే అంత, నేనైతే 4 పచ్చిమిరపకాయలు ఇలాగా పొడుగ్గా చీల్చుకున్నానండి. అలాగే మనకి 4-5 గరిటెల నూనె అయితే వేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడు నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అవి మగ్గడానికి పసుపు అలాగే ఉప్పు వేసి కాసేపు దాన్ని మూత పెట్టి వదిలేద్దామండి. ఇంకా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఈ కర్రీకి, అది కొబ్బరి అండి. కొబ్బరితో చేస్తున్న ఈ చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా గమనిస్తే కొబ్బరి వేసినప్పుడు చికెన్ తొందరగా ఉడుకుతుంది, అలాగే మెత్తగా ఉడుకుతుంది అనమాట. నేనైతే ఇక్కడ ఒక 3 ఇంచుల వరకు పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి. ఇదేనండి, ఇక్కడ డైరెక్ట్గా కాలుస్తున్నాను కదా. మీకు ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట కర్రీకి. మీకు వద్దు అని అనుకుంటే లైట్గా కాల్చుకోండి. అసలు ఇంకా ఆ స్మోకీ ఫ్లేవరే వద్దు, నాకు గ్రేవీ ఉంటే చాలు అనుకుంటే నార్మల్గా మీరు ప్యాన్ ఫ్రై అయితే చేసేసుకోండి, ముక్కలు కట్ చేసుకొని. ఇంకా ఈ కొబ్బరి అయితే నేను ఇలా వేయించాను కదా, అప్పుడు ఈ కొబ్బరి కొంచెం మెత్తగా అయ్యి ఇంకా మనకి సాఫ్ట్గా అవుతుందన్నమాట. వాటిని ముక్కలు కింద కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను గసగసాలు కూడా వేసుకోవాలండి. అప్పుడు ఈ కూరకి మరింత రుచి పెరుగుతుందన్నమాట. అవి మీడియం ఫ్లేమ్లో కాదండి, చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గసగసాలు అనేది వేయించుకోవాలి. మనం కొబ్బరి కట్ చేసుకునే లోపు అవి చక్కగా వేగుతాయి అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే గసగసాలు మాడిపోతాయండి, అప్పుడు ఫ్లేవర్ అంతా మారిపోతుంది అనమాట. సో అలా కాకుండా చక్కగా దగ్గరగా మీరు కలుపుకుంటూ ఈ గసగసాలు అలాగే కొబ్బరి బాగా వేయించుకోండి. ఇంకా ఇవి వేయించుతున్న టైంలో నేను ఏం చేశానంటే పక్కన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ స్టోర్ చేసుకుంది అయితే లేదండి. సో ఎలాగో ఇవి మిక్సీ పడుతున్నాను కాబట్టి అవి కూడా కొంచెం లైట్ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కాసేపు ఇలా 7-8 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక 3 ఇంచుల అల్లము చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నానండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసేయచ్చు కదా అని చెప్పి. మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇవి బాగా వేయించుకోవాలండి. హీట్ అనేది ఈ గసగసాలకి పట్టాలండి, అలా అని ఎక్కువగా వేడి చేసేకండి. మీకు కొబ్బరి అందుబాటులో లేకపోతే కనుక జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అది వేరే టేస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఇంక ఇక్కడ నేను చెప్పినట్టుగా వెల్లుల్లిపాయలు అలాగే అల్లం అయితే వేసేసి అవి కొంచెం ఇలా హీట్ కొంచెం ఎక్కిన తర్వాత అయితే తీసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. అప్పుడు మనకి ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది చక్కగా ఆరిపోతుంది అనమాట. ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా కడాయి తీసుకొని నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను కదా, అయితే దాంట్లోకి నేను 2 పెద్ద సైజు టమాటాలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఉల్లిపాయలు అలాగే టమాటాలు బాగా వేగిన తర్వాత చికెన్ వేస్తేనే మనకి రుచి అనేది బాగుంటుందన్నమాట, లేకపోతే పచ్చి వాసనలాగా వస్తుంది. ఇంకా ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకోండి. ఈలోపు మనము ఈ చల్లారిన మసాలా ఏదైతే ఉందో అది చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ అయితే నీళ్లు పోయకండి, ఎందుకంటే నీళ్ళు పోస్తే పైకి ఎగిరిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ముందు మనం గట్టిగా రుబ్బుకొని తర్వాత కొంచెం అంటే కొంచెము ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఇది కొంచెం మనకి ముద్ద పేస్ట్ లాగా అయితే చేసుకోండి. చాలా రుచి బాగుంటుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చేపల పులుసులోకి గ్రేవీలో కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారా, నేనైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసాను. ముందే మనం వాటర్ పోసేస్తే కనుక ఈ గసగసాలు రుచి అనేది తెలియదు అనమాట. ఈ గసగసాలు ఇంకా నలగవండి, ఇంకా అవి గింజలుగానే ఉంటాయి. సో అలా కాకుండా మనకి ఇలా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం పక్కకు పెట్టేసుకుందాము. అయితే ఇక్కడ 1 kg చికెన్ని నేను ఎప్పుడైనా సరే ఒక 5 to 10 minutes ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి చక్కగా క్లీన్ చేసేసుకొని దాన్ని డ్రైన్ చేసుకుంటానండి. డ్రైన్ చేసుకొని మ్యారినేషన్ అయితే కంపల్సరీ చేయండి. మనం హడావిడిగా ఉన్నామని చెప్పి డైరెక్ట్గా అయితే వండకండి. ఫస్ట్లో నేను కూడా అలా వండేదాన్ని, బట్ టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మ్యారినేషన్ ఖచ్చితంగా ఒక 10 to 15 minutes మ్యారినేట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఏముందండి, ఉల్లిపాయలు వేగేలోపు ఇవి మనం మసాలాలు కలిపేసుకొని పెట్టుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. ఇవన్నీ బిగినర్స్కి మాత్రమే టిప్స్ అండి. మీరు ఆల్రెడీ ప్రో అయితే ఈ టిప్స్ ఏం పాటించక్కర్లేదు, మీకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ చికెన్ని డ్రైన్ అయింది కదండి, ఒక బాండిలోకి నేను ఉప్పు కారం అలాగే మనము దంచి
దంచి పెట్టుకున్న ఈ గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే నేను వేస్తున్నానండి. నార్మల్గా అది లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తాను. ఇక్కడ హాఫే వేస్తున్నానండి, మిగతా హాఫ్ నేను అక్కడ ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసుకొని చక్కగా వేగిన తర్వాత నేను ఈ ముక్కలను అయితే వేసుకుంటాను అనమాట. ఇవి చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన మ్యారినేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మీరు లివర్ పీస్ కనిపిస్తుంది కదా, మీరు కావాలి అనుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా వండుకోవచ్చు. నేనైతే కర్రీలో వేసేస్తున్నాను. ఇక్కడ చూసారా ఆయిల్ అనేది తేలిపోయింది, అలాగే టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇంకా కావాలి అనుకుంటే ఇంకాసేపు మనము మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇంకా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్ద అయితే ఉంది కదండి, హాఫ్ అయితే వదిలేసాను కదా, అదైతే చక్కగా ఆయిల్లో వేయించేసుకుంటున్నానండి. అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఆల్రెడీ వేయించుకున్నాము, బట్ ఆయిల్లో వేగితే ఇంకొంచెం టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా నేను అంతా ఎక్కువ అయిపోతుంది గ్రేవీ అని చెప్పి నేను ఇంతవరకు ఆపేసాను అనమాట. ఇప్పుడు చూసారా, ఇది చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ కూడా చక్కగా వేసేసుకొని ఇందులో జస్ట్ నేనైతే కొన్ని నీళ్ళు అయితే పోసానండి. ముక్కలు ఎప్పుడైనా సరే 3/4 వరకు మునిగితే సరిపోతుంది, మొత్తం అంతా మునిగేంత వరకు వేయనవసరం లేదు. ఈ కర్రీ మనకి పూరి, చపాతీ, రోటీ, అలాగే మనకి దోశలోకి కానీ బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు చికెన్. ఈ రోజుల్లో చక్కగా కూరగాయల కన్నా చికెన్ తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా, అంటే రేట్ కూడా అలానే పెరిగింది అండ్ టేస్ట్ కూడా ఇంతకుముందు వారానికి ఒక్కసారి తినే వాళ్ళము, ఇప్పుడు ఖచ్చితంగా 2 to 3 టైమ్స్ అయితే తింటున్నాం కదా. సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా బోర్ కొట్టకుండా ఉండాలి అని అంటే కొంచెం టేస్ట్ అయితే మార్చాలి అండి. ఇంకా హోమ్మేడ్ మసాలా, గరం మసాలా నేను అన్నిట్లోకి ఈ చికెన్ మసాలా ఏదైతే ఉందో నేను ఇంట్లో తయారు చేసుకుంది అదే యూజ్ చేస్తానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఆల్రెడీ ఛానల్లో ఆ వీడియో అయితే ఉంది, ఒకసారి వీలైతే వాచ్ చేయండి. ఇంకా ఈ చికెన్లోకి వచ్చేస్తే మనం చక్కగా చూసారా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసుకున్నాము. మీకు కారం కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో 4 స్పూన్స్ అయితే వేసానండి, సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మీకు కావాలి అనుకుంటే ఇంకొక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా తగినంత అయితే వేసుకోండి. నాకైతే ఇక్కడ 2.5 స్పూన్స్ ఉప్పు అయితే పట్టిందండి. ఇప్పుడు చికెన్ ఎప్పుడైనా సరే మనం నూనెలో వేయంగానే సిమ్లో పెట్టొద్దండి. మనం పాత్ర పెద్దది తీసుకున్నప్పుడు మనకి ఉన్న గ్యాస్ ఫ్లేమ్ ఏదైతే ఉందో మొత్తం అంచుల వరకు వెళ్ళదనమాట, మధ్యలో మాత్రమే ఉడుకుతుంది. దానికోసం ఏమవుతుందంటే చికెన్లోకి ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే మీరు కొంతసేపు వేయంగానే దాన్ని టోస్ట్ చేస్తూ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉంచండి. అప్పుడు చక్కగా నీరు అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అలాగే మనకి ముక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. మనం ఇందులో కొబ్బరి వేయడం వల్ల ముక్క తొందరగా మెత్తపడి అలాగే మనకి మెత్తగా కూడా ఉంటుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీకు పాత పద్ధతిలో ఇలానే చేసుకునేవాళ్ళు. ఇంకా గసగసాలు, కొబ్బరి మనము గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో కాకుండా బయట దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్లో లేకపోతే ఎండి కొబ్బరిని కూడా ఇలా కాల్చుకొని చేసుకోవచ్చండి, అది కూడా ఒక ఆప్షన్. ఇంకా మిక్సీ పట్టిన ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లోనే కొన్ని వాటర్ అయితే పోసేసి మొత్తం మిక్సీ జార్లో వాటర్ ఒకసారి ఇలా తిప్పేసి చికెన్లో అయితే వేసేసుకున్నానండి. చికెన్ 3/4 మునిగేంత వరకు వాటర్ పోస్తానని చెప్పాను కదా, అదే వాటర్ పోసుకున్నానండి. ఇంకా చక్కగా ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనము సిమ్లో పెట్టేసి కాకుండా హైలో పెట్టేసి కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని చక్కగా ఉడికించుకుంటే మనకి ముక్క మెత్తగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీరు హైలో ఎప్పుడు పెట్టాలి అంటే ఇది మనకి ఫ్రై లాగా కావాలి అంటే, ఇంకా మనకి కూర బాగా దగ్గరికి కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఒక గరిటె నూనె ఎక్కువ పడుతుందండి ఫ్రై కావాలి అనుకుంటే. అలాగే కారం కూడా ఎక్కువ పడుతుంది, గరం మసాలా కూడా ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు నేను నీళ్ళన్నీ కొంచెం ముక్క ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు హైలో పెట్టుకున్నాను. అలాగే మీకు ఇక్కడ గరం మసాలా అయితే చూపిస్తున్నానండి. ఇది చక్కగా మనం అన్నిట్లోకి వాడుకోవచ్చు, ఆల్ ఇన్ వన్ మసాలా అనమాట. బగారా రైస్లో కూడా ఇంచక్క వాడేసుకోవచ్చు. ఇప్పుడు అది నేను 2.5 స్పూన్స్ వరకు అయితే
వేసానండి. చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2.5. మీరు మామూలు నార్మల్ లంచ్ చేసే స్పూన్తో అయితే మనకి 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. చక్కగా ఇది గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు మాత్రమే లాస్ట్లోనే గరం మసాలా వేసుకోండి, ఫస్టే వేసేయకండి, ఎందుకంటే ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. ఇది వేసిన తర్వాత మళ్ళీ కలిపేసి చక్కగా ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోండి. వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే మనకి అన్ని ముక్కలకి పడుతుందన్నమాట. నాకు కొంచెం ఉప్పు తగ్గిందనిపించి కొంచెం మళ్ళీ యాడ్ చేశాను ఉప్పు. ఇంకా ఇదేనండి ప్రాసెస్, మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే. బిగినర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద ఇంకా చికెన్ రెసిపీస్ హైలైటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. యూజువల్గా యూట్యూబ్ అల్గోరిథం ఎలా ఉంటుందన్నమాట, ఒక వీడియో చూస్తున్నప్పుడు కింద వేరే వాళ్ళు చేసిన చికెన్ ఐటమ్స్ కానీ నేను నా ఛానల్లో పెట్టిన ఐటమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు నేర్చుకోండి, అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం 365 డేస్లో ఆల్మోస్ట్ 200 డేస్ మనం చికెన్ తింటాం కదా. సో ఒక్కొక్క ప్రాసెస్ గుర్తుపెట్టుకొని మనం చిన్న చిన్న స్టెప్స్ మార్పులు చేసుకుంటూ ఉంటే ఒకేలాగా బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట. చక్కగా మూత పెట్టేసాను చూసారా. మనకి చికెన్ ఎప్పుడు ఆఫ్ చేసేయాలి అని మీకు సందేహం వస్తే ఎప్పుడు ఆఫ్ చేయాలి అని అంటే ఆయిల్ పైకి తేలుతుందనమాట. ఇప్పుడు మనం కొబ్బరిలో వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుందండి. చక్కగా పైకి వచ్చేసినప్పుడు మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు, ఈ 2 ఉంటే 2 వేసుకొని చక్కగా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వదిలేయాలండి. చికెన్ని మాత్రం 1 అవర్ అలా వదిలేస్తేనే చక్కగా బాగుంటుంది. ఇంకా ఇవి గారెల్లోకి తింటేనండి సూపర్ అంటే సూపర్. మన ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా గారెల్లోకి తింటారు. ఈ మధ్యన నేను వీడియోస్లో చూస్తున్నాను పూరీలోకి కూడా తింటారు అని. మా హస్బెండ్ వాళ్ళైతే చక్కగా దోశలోకి కూడా చికెన్ కర్రీ తింటారని తెలిసింది. సో చికెన్ అనేది కామన్ అనమాట, టిఫిన్స్ మారినా సరే చికెన్ అనేది కామన్. సో ఎవరికి రుచికి తగినట్టుగా వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి మనం వేరే వేరే స్పెషల్గా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇదైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ నాకు కరెక్ట్గా సరిపోతుందని అండి, అందుకని నేను ఆఫ్ చేసేసాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇందులోనే మీరు ఒక 2-3 గరిటెలు పక్కకు తీసి బగారా రైస్లో ఆనియన్స్ అలాగే గరం మసాలా అంతా మసాలా దినుసులన్నీ మనకు వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 2-3 గరిటెలు చికెన్ విత్ సూప్ కలిపి మనం బగారా రైస్లో వేసుకొని మనం పలావ్ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అంటే ఒక్కటే టేస్ట్ కాకుండా దాంట్లో ఉన్న ముక్కలు కూడా మెత్తగా బగారానంలోకి పడుతుంది, పలావ్లోకి బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అన్నట్టు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, అందుకని లేట్ అవుతుంది. అలాగే హడావిడిగా వంట చేయడం వల్ల మళ్ళీ కెమెరా పట్టుకొని అయితే నేను వీడియోస్ తీయడం అయితే అవ్వట్లేదండి. అస్సలు కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కదా, సో కొంచెం కష్టంగానే ఉంది. నేను ఛానల్ పెట్టి అయితే 5 years అవుతుంది, బట్ వీడియోస్ అయితే తక్కువే ఉంటాయి. ఈ రెసిపీని చక్కగా ట్రై చేయండి, మీ వాళ్ళకి మెప్పించండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, కీప్ వాచింగ్. మరిన్ని వీడియోస్ నేను కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, వాచ్ చేయండి.